అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 30 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఈరోజు మంచి మాట మనసును తాకుతుంది, చెడు మాట గాయపరుస్తుంది. కావున మాటలలో మాధుర్యం ఉండాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 30, 2026 వారం సోమవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 6 గంటల 16 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 25 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 14 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 53 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి తిథి మార్చి 29 ఉదయం 7 గంటల 46 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి మార్చి 30 ఉదయం 7 గంటల 9 నిమిషముల వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం మకా నక్షత్రం మార్చి 29 మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి మార్చి 30 మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషముల వరకు మకా ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగం శూల మార్చి 29 సాయంత్రం 6 గంటల 19 నిమిషముల నుంచి మార్చి 30 సాయంత్రం 4 గంటల 51 నిమిషం వరకు శూల ఉంటుంది. తదుపరి గండ. కరణము బాలవ మార్చి 30 ఉదయం 7 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి కౌలవ మార్చి 30 రాత్రి 7 గంటల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా వర్జ్యము రాత్రి 10 గంటల 58 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి సాయంత్రం 3 గంటల 59 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7 గంటల 47 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 39 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 27 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 26 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 50 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఐరావతం అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అశ్వత్థామ తండ్రి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అనంగ త్రయోదశి, సోమ ప్రదోష వ్రతము. ఈ రోజున పంచాంగం ప్రకారము గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, దేవతా ప్రతిష్టకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు నిర్వహించుకోవడానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశిలో మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 30 మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 30 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.